నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వాటర్ మేనేజ్మెంట్ అంటే అసలు వాటర్ ని ఎంత లెవెల్లో తీసుకోవాలి, ఏ క్వాంటిటీలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, సో ఇవన్నీ చాలా సందేహాలు మనకు ఉంటాయి కదా। ఈ సందేహాలను మనకు నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ యోగా మాస్టర్ వస్పర్ శివుడు గారు। వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అదే విధంగా శివుడు గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు। శివుడు గారు నమస్కారం అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈరోజు జనరల్ టాపిక్, మంచి టాపిక్ సజెస్ట్ చేశారు, వాటర్ మేనేజ్మెంట్। అసలు వాటర్ ని ఎందుకు తీసుకోవాలి? వాటర్ కావాలి, శరీరానికి కావాలి, కానీ ఎంతవరకు అది అవసరం, ఎందుకు తీసుకోవాలి, ఏ ఏ టైమింగ్స్ లో తీసుకోవాలి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి। ముందుగా మన పిఎంసి ఛానల్ ప్రేక్షకులకి అలాగే మీకు నమస్కారం। ఈ రోజుల్లో చాలామంది మనం జీవనానికి 3 అంశాలు ముఖ్యమైనటువంటి, ఒకటి ఆక్సిజన్ ప్రాణవాయువు, రెండోది వాటర్, మూడోది ఫుడ్। ఇందులో చాలామంది ఫుడ్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు। ఎప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి తీసుకోకూడదు, అందరి డిస్కషన్, అందరి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఫుడ్ పైన ఉంటుంది। కానీ దానికంటే కూడా, ఫుడ్ కంటే కూడా ఇంపార్టెంట్ వాటర్। దీని గురించి అంత ఎక్కువగా డిస్కస్ చేయరు, ఎక్కువ దృష్టి పెట్టరు। కానీ కొంతమంది, అనేక మంది వాటర్ గురించి చాలా రకాలుగా చెప్తూ ఉంటారు। వాటర్ బాగా తీసుకోండి, ఎక్కువగా తీసుకోండి అని, ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా తీసుకోండి అని చెప్తూ అంటారు। అది కూడా కరెక్ట్ కాదు, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు। అది ఎంత తీసుకోవాలనే విషయం కూడా మన పూర్వీకులైనటువంటి మన మహర్షులు, వాగ్భట మహర్షి రీసెర్చ్ చేసి మనకు ఎన్నో వేల ఏళ్ళకు ముందే చెప్పడం జరిగింది। ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్, మీరు చెప్పినటువంటి టాపిక్ చాలా ముఖ్యమైనటువంటిది। మానవుడు జీవించడానికి, మానవుడే కాదు సమస్త జీవరాశి, ఈ ప్రపంచంలో ప్రతి జీవరాశి జీవించడానికి అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ప్రాణవాయువు, ఆక్సిజన్। దాని తర్వాత అతి ముఖ్యమైనటువంటి, రెండవ ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్, సెకండ్ ఇంపార్టెంట్ వాటర్। వాటర్ తర్వాతనే ఫుడ్ గురించి ఆలోచించాలి। ఫుడ్ కంటే కూడా ముఖ్యమైనటువంటి అంశం వాటర్। ఓకే, ఈ విషయంలో ఎలా తీసుకోవాలనే విషయం కూడా, వాటర్ గురించి మనం చిన్నప్పటి నుంచి మనం వాటర్ తాగుతూనే ఉన్నాం, కానీ ఎలా తాగాలి, ఎంత తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎలాంటి వాటర్ అనే విషయంలో పూర్తి పరిజ్ఞానం మనకు లేదు। అనేక మంది సజెషన్ చెప్తూ ఉంటారు, మనం ఫాలో అవుతుంటాం। కొంతమంది ఎవరు ఏం చెప్పకపోయినా బాడీ చెప్పినట్టుగా ఫాలో అవుతూ ఉంటారు, అంటే ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తాగుతూ ఉంటారు, అంతే। దాహం వేయకపోతే మర్చిపోతారు। ఇది అనేక సీజన్ లో కూడా, వేసవికాలంలో కొంచెం ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటారు, శీతాకాలంలో చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు, అట్లా। అయితే ఇందులో కూడా మన శరీరానికి అతి ముఖ్యమైన వాటర్ అని చెప్పుకుంటున్నాం। ఆక్సిజన్ తర్వాత ప్రాణవాయువు తర్వాత వాటర్। ముందుగా ఈ వాటర్ యొక్క బెనిఫిట్స్ మనకు తెలిస్తే దానికి ఇంపార్టెంట్, అది మనం తీసుకోవడానికి మనం జాగ్రత్త పడతాం। ముందుగా మనం వాటర్ మన బాడీలో ఎలాంటి పనులు చేస్తాయి, అసలు వాటర్ ఎందుకు తీసుకోవాలి అన్నారు మీరు ఫస్ట్ క్వశ్చన్ వేసారు చూడండి, అది ఇంపార్టెంట్ క్వశ్చన్। ఎందుకు తీసుకోవాలి వాటర్? మనం ఇలా ప్రాణంతో జీవించి ఉండడానికి మన దేహంలో నిరంతరం జీవన క్రియలు జరుగుతూ ఉంటాయి। ఆ నిరంతరం ఆ జీవన క్రియలు జరగడానికి మీడియం వాటర్। వాటర్ ఉంటేనే జీవన క్రియలు జరుగుతాయి, వాటర్ మాధ్యమంగానే మన దేహంలో జీవన క్రియలు జరుగుతాయి। అలాగే ఆ వాటర్ కరెక్ట్గా, సఫిషియెంట్గా ఉంటే ఇంకా బాగా జరుగుతాయి, అప్పుడు మనం ఆరోగ్యవంతంగా కూడా ఉండవచ్చు। ఇందులో 2 అంశాలు, ఒకటేమో మనం జీవించి ఉండడానికి, రెండవది ఆరోగ్యంగా ఉండడానికి వాటర్ ప్రధాన కారణం। వాటర్ మాధ్యమంగానే, నీటి మాధ్యమంగానే మన దేహంలో జీవన క్రియలు జరుగుతాయి। జీవన క్రియలు జరుగుతూనే పవర్ జనరేట్ అవుతుంది, మనం దినసరి మిగతా పనులన్నీ మనం చేయగలుగుతాం। రెండవది అతి ముఖ్యమైనటువంటిది, ఇది మొదటిది। రెండవ ముఖ్యమైనటువంటి వాటర్ చేసే పని, మన దేహంలో నిరంతరం టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది। ఇది ఒక మెషిన్, 24 అవర్స్ రన్ అవుతూనే ఉంటుంది। మానవుడు తయారు చేసిన మెషిన్ ఉందనుకోండి, అది మనం ఆన్ చేసినంత వరకే నడుస్తుంది, ఆఫ్ చేస్తే ఆగిపోతుంది। కానీ ఇది ఎప్పుడు ఆగిపోదు, ఇది ఆగిపోతే ఒకేసారి లాస్ట్గా డెత్, అంతే కదా। అప్పటి వరకు నిరంతరం రన్ అవుతూ ఉంటుంది, మనం పడుకున్నా కూడా లోపల జీవన క్రియలు అనేది నడుస్తూనే ఉంటాయి। ఈ యంత్రం నడుస్తుంది, ఇది ఒక యంత్రం, అద్భుతమైన యంత్రం। ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు సృష్టికర్త సృష్టించినటువంటి యంత్రం, ఇది అద్భుతమైన యంత్రం।
ఏదైనా యంత్రం పనిచేస్తున్నప్పుడు అందులో సహజంగానే అగ్ని ఉత్పత్తి అవుతుంది, అంటే ఉష్ణం వేడి ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా నిరంతరం మన దేహంలో ప్రతి బ్రీత్, మనం ప్రతి శ్వాస తీసుకున్నప్పుడల్లా మన లోపల జీవనక్రియలు జరుగుతుంటే ప్రతి శ్వాస తీసుకున్నప్పుడు ఉష్ణం వేడి హీట్ జనరేట్ అవుతుంది. ఇలా ఇది నిరంతరం మనం శ్వాస తీసుకోకుండా అయితే ఉండం, నిరంతరం తీసుకుంటూనే ఉంటాం 24 అవర్స్లో పడకుండా కూడా. అలా నిరంతరం పవర్ జనరేట్ అవుతుంటుంది, ఉష్ణ ఉత్పత్తి అవుతుంటే అది ఎక్సెస్, ఒక స్థాయికి మించి ఎక్సెస్ అవ్వకూడదు. అలా ఒక స్థాయికి మించి ఎక్సెస్ కాకుండా రెగ్యులేట్ చేస్తుంది, ఒక స్థాయిలో నియంత్రిస్తుంది వాటర్. అంటే మన దేహంలో శీతోష్ణ స్థితులని, ఉష్ణము చల్లని స్థితులని, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఎంతైతే ఉండాలో 37-38 డిగ్రీ మన బాడీ టెంపరేచర్ సెంటిగ్రేడ్లో, దాన్ని మెయింటైన్ చేస్తుంది వాటర్. మన దేహంలో అధిక ఉష్ణోగ్రత పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. మూడవది, థర్డ్ వన్, వాటర్ చేసే పని క్లీనింగ్ ప్రాసెస్, శుద్ధి చేసే ప్రక్రియ. మనం ఏదైనా కాళ్ళు చేతులు కడుక్కున్నా, స్నానం చేసినా వాటర్తోనే చేస్తాం. ఇది ఎక్స్టర్నల్ క్లీనింగ్. దీనికంటే ముఖ్యమైన ఇంటర్నల్ క్లీనింగ్ కూడా వాటరే చేస్తుంది. మన దేహం ఎప్పుడైతే చెప్పుకున్నాం మనం, అది ఒక మెషిన్. మనం నిరంతరం దీంట్లో పవర్ జనరేట్ అయినప్పుడు మలినాలు కూడా ఉత్పత్తి అవుతాయి, కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. అలాగే జీవనక్రియలు జరిగినప్పుడు మనం తిన్నటువంటి ఆహారంలో అనేక రకాల కెమికల్స్ డైజెస్ట్ అయిన తర్వాత అనేక రకాల కెమికల్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే టాక్సిన్స్, ఆఫ్లా టాక్సిన్స్ అంటే మలినాలు, నిరంతరం మన దేహంలో మలినాలు విడుదలవుతూ ఉంటాయి. వాటన్నిటిని క్లీన్ చేసి, శుద్ధి చేసి బయటికి పంపించేటటువంటి డీటాక్సిఫికేషన్ చేసే పని కూడా వాటరే చేస్తుంది. అంటే ఎక్స్టర్నల్ క్లీనింగ్ అండ్ ఇంటర్నల్ క్లీనింగ్ కూడా వాటరే చేస్తుంది. నాలుగోది, మనం తిన్నటువంటి ఆహారం ద్వారా వచ్చేటువంటి పోషక విలువలన్నీ కూడా, విటమిన్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, మైక్రో న్యూట్రియంట్స్ కావచ్చు, మేజర్ న్యూట్రియంట్స్ కావచ్చు, అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా, ఇవన్నీ కూడా మన శరీరానికి సఫిషియెంట్గా కరెక్ట్గా లభించాలంటే వాటర్ కరెక్ట్గా ఉన్నప్పుడే మన దేహంలో అన్ని సిస్టమ్స్, అన్ని ఆర్గాన్స్ సేఫ్గా ఉంటాయి. వాటర్ తగ్గిందనుకోండి ఒక్కొక్క ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. అంటే ఇంత ముఖ్యమైనటువంటి పనులు వాటర్ చేస్తుంది. మనకి ఈ విషయం తెలియదు నిజానికి, వాటర్ ఇన్ని పనులు చేస్తుందా అని. అందుకని ఇది భోజనానికంటే, ఫుడ్ కంటే కూడా ఇంపార్టెంట్ అయినటువంటి వాటర్. ఓకే, ఇంకా క్లియర్గా తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు జానకి రామ్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే రామ్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? డైజెషన్ ప్రాబ్లం అండి. డైజెషన్ ప్రాబ్లం. మీ ఏజ్? నా ఏజ్ 61 అండి. 61 ఇయర్స్. 51. జానకి రామ్ గారు 51 61 61 అండి. 61 తెలుగు 61 61 61 అండి. చెప్పండి. ఏం లేదు, డైజెషన్ అంటే ఎట్లా అంటే ఎమోషన్ ఫ్రీ రాదు, గడ్డలు వస్తుంది, బిందవాల్సి వస్తుంది. దీనికి మనం ఇంతకు ముందు ఇంకా చెప్పండి, మీకు ఏమేమి సమస్యలు వరుసగా చెప్పండి. అదే డైజెషన్ ప్రాబ్లం ఉంది సార్, అది ఇంకేం లేదు. నాకు బీపీ షుగర్ ఉంది, నేను మందులు వాడుతున్నా. అది డైజెషన్ ప్రాబ్లం ఉంది, అది మోషన్ రాదు, అట్లా గడ్డలు వస్తుంది. ఓకే, మీకు మోషన్ ఫ్రీగా ఉంటుందా? ఫ్రీ ఉండదు. అదే ఓకే, మీకు ఏం వర్క్ చేస్తారు మీరు? నేను అంటే ఎంతమో ప్రైవేట్ లో చూస్తుంది, ఇప్పుడు ఏం చేస్తలేదు, ఫ్రీ ఉన్నా. ఏం చేయకుండా ఖాళీ కూర్చుంటే కూడా జీర్ణ వ్యవస్థ స్లో అవుతుంది, నెమ్మదిస్తుంది. అందుకనే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. నాకు కాలుకు కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకే నేను వాకింగ్ చేస్తాను. ఓకే, మీరు కాలుకు ప్రాబ్లం ఉంది కాబట్టి మిగతా పనులు కానీ వాకింగ్ కానీ మీరు చేయలేరు కాబట్టి అందుకోసం మీరు ఏం చేయాలి? యోగా చేయాలి. యోగా చేయాలంటే మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో నాది యోగా క్లాస్ నడుస్తుంది, నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తీసుకొని నాకు కాల్ చేయండి, తర్వాత నేను చెప్తాను. రెండవది, మీరు మోషన్ ఫ్రీ, ముందు మీరు మోషన్ ఫ్రీ చేసుకుంటే మీకు ఆకలి డైజెషన్ పెరుగుతుందండి. మోషన్ ఫ్రీ చేసుకోవాలంటే మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి నేను షార్ట్గా మీకు రిపీట్ చేస్తాను. ఉదయం తెల్లవారుజామున అది గోరువెచ్చని వాటర్ ఒక 1/2 లీటర్ నుంచి 1 లీటర్ గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. మీరు తీసుకుంటే అప్పుడు మీ స్టమక్ మోషన్ ఫ్రీ అవుతుంది. అప్పటికీ కాలేదనుకోండి, ఒక 1 అవర్ తర్వాత సొరకాయ, ఒక 200 గ్రామ్ సొరకాయ, 200 గ్రామ్ కాకరకాయ,
ఈ రెండు మెత్తగా తొక్క తీయకుండా గ్రైండర్లో వేసి జ్యూస్ చేసి అందులో ఒక నిమ్మకాయ రసం పిండుకొని రోజు ఉదయం తాగండి. స్టమక్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అప్పుడు మీ జీర్ణక్రియ, డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. శివుడు గారు, ఇప్పుడు జనరల్గా చూసుకుంటే మీరు చెప్పారు అంటే బాడీలో టెంపరేచర్ని కూల్ చేయడానికి కానివ్వండి, లేకపోతే టాక్సిన్స్ బయటికి పంపించడానికి కానివ్వండి, ఇవన్నిటికి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనేసి. ఇప్పుడు చాలా రకాల వాటర్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయి. బ్లాక్ వాటర్ అని, బ్రౌన్ వాటర్ అని, పీచ్ వాటర్ అని, ఆరో వాటర్ అని చెప్పేసి, ఆల్కలైన్ వాటర్ అని, నిజంగా ఇన్ని రకాల వాటర్ అవైలబుల్గా ఉన్నాయి. వాటర్ని వాటర్లా తీసుకోవాలా? అసలు నిజమైన వాటర్ ఏది, ఏం తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది మీ మాటల్లో? ఎస్ అండి, ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు వాటర్ మీద పెద్ద బిజినెస్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు బ్లాక్ వాటర్, బ్రౌన్ వాటర్, ఆర్ఓ వాటర్, పిహెచ్ వాటర్, ఆల్కలైన్ వాటర్, ఇవన్నీ కూడా ఓన్లీ బిజినెస్. వేల సంవత్సరాలుగా కూడా మన పూర్వీకులందరూ కూడా నార్మల్గా పారే వాటర్ తాగేవాళ్ళు, నదిలో నుంచి లేదా మంచినీరు సరస్సుల్లోంచి, బావుల్లోంచి తీసుకునేవాళ్ళు. అందులో ప్రధానమైనటువంటి అప్పుడు పిహెచ్ లెవెల్. ఇప్పుడు కూడా ఏదైనా గవర్నమెంట్ బోర్ వేసినా, మంచినీరు బోర్ వేసినా వాటర్ సప్లై కోసం ప్రజల ఉపయోగార్థం వేసినప్పుడు దాని యొక్క వాటర్ని ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. అందులో ఈ మినరల్స్ ఏ రేషియోలో ఉన్నాయి అండ్ దాని యొక్క పిహెచ్ లెవెల్, అందులో ప్రధానమైన పిహెచ్ లెవెల్ని ఆధారంగా చేసుకొని అది తాగడానికి అనుమతి ఇవ్వాలా వద్దా అనేది విషయం. పిహెచ్ లెవెల్ 7 పైన ఉంటే అది డ్రింకింగ్ పర్పస్ తాగడానికి పనికొస్తుంది. పిహెచ్ లెవెల్ 7కి లోపల ఉంటే అది ఎసిడిక్ వాటర్ అవుతుంది. పిహెచ్ లెవెల్ పైన ఉంటే అది ఆల్కలైన్ వాటర్ అవుతుంది. ఇంతే, ఇంతకు మించి మనకు వేరే ఇప్పుడు మీరు చెప్పినటువంటి 4-5 రకాలు చెప్పారు, అవేవి అవసరం లేదు. ఇక్కడ మన బాడీకి కావాల్సిన ఆల్కలైన్ అంతా కూడా మన బాడీలో తయారవుతుంది. ఎడిషనల్గా ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అనేది ఒక పెద్ద బిజినెస్ నడుస్తుంది. అది కూడా అవసరం లేదు. మన బాడీకి ఎంతైతే ఆల్కలైన్ కావాలో అంత ఆల్కలైన్ మన బాడీలో తయారవుతుంది, మనం నోట్లో తయారవుతుంది. అది ఎలా తీసుకోవాలనే విషయాన్ని మనం నెక్స్ట్ ముందులో తెలుసుకుంటాం. ఓకే, రెండోది ఎలాంటి వాటర్ తీసుకున్న దాంట్లో ఒకటి నార్మల్ వాటర్ పిహెచ్ లెవెల్ 7కి తగ్గకుండా ఉంటే చాలు. అది బోర్ వాటర్ అయినా సరే, ఫిల్టర్ చేసిన వాటర్ అయినా సరే, వాళ్ళ కొనుక్కొని తాగుతున్నాం అదైనా సరే. దాని తర్వాత రెండోది ఆ తాగేటటువంటి వాటర్ ఇవాళ అందరూ కూడా ఎలాంటి వాటర్ తాగుతారు, ఎలా అలవాటు అయ్యారు వాటర్ తాగడానికి? చీల్డ్ వాటర్, చల్లని నీరు, కోల్డ్ వాటర్ తాగడానికి అలవాటు అయ్యారు. ఒకవైపు వర్షం పడుతుంటుంది బయట, ఫ్రిడ్జ్లోంచి వాటర్ తీసుకొని బాటిల్ తీసుకొని తాగుతుంటారు. ఇంకా ఇవన్నీ కూడా ఎలా అలవాటు అయ్యాయి మనకి? ఈ విదేశీ యొక్క ఆహారపు అలవాట్లు. వాళ్ళ మొత్తం గ్లోబల్ అంతా కూడా ఒక విలేజ్ అయిపోయింది. ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ ఎలాంటి అలవాట్లు ఏవైతే ఉంటాయో, హ్యాబిట్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్నాయి, మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ చీల్డ్ వాటర్, కోల్డ్ వాటర్ తాగే అలవాటు మన ఎక్కువగా ఇండియన్స్ బాగా అడాప్ట్ చేసుకున్నారు. అన్ని సమస్యలకి ఈ చల్లని నీరే కారణం. చల్లని నీరు మీన్స్ నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్లో ఉన్నటువంటి వాటర్ చల్లనీరు. ఇది అన్ని సమస్యలకి కారణం. చల్లని నీరు తాగితే చాలామంది కోల్డ్ వాటర్ తాగుతూ ఎంజాయ్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కానీ అది లోనికి వెళ్ళిన తర్వాత అనేక సమస్యలకు దారితీస్తుంది. అది తెలియదు. ఇక్కడ మాత్రం ఫీల్ అవుతారు. గొంతు దగ్గర చల్ల నీళ్ళు దిగుతుంటే అలా ఇది థ్రిల్గా ఫీల్ అవుతుంటారు. కానీ గోరువెచ్చని నీళ్ళు తాగినా అలాగే ఉంటుంది. అది అలవాటు చేసుకోవడం బట్టి ఉంటుంది. ఇక్కడ ఈ చల్లని నీరు తాగితే ఏం జరుగుతుంది? స్టమక్లోకి వెళ్ళిన తర్వాత ముందు చల్లని నీరు ఇలా తాగడంతోనే, కూల్ వాటర్ తాగడంతోనే మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా పెరుగుతాయి. రెండవది చల్లని నీరు తాగడం వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, శ్వాస వ్యవస్థలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అవి శరీర తత్వాలను బట్టి కూడా ఉంటుందని అంటూ ఉంటారు కదండి. అది వేరు, అది తర్వాత విషయం. మనం శరీర తత్వము, తర్వాత వాతావరణము, మనం తీసుకునే ఫుడ్, అవన్నీ సెకండరీ, థర్డ్. కానీ ఫస్ట్ వాటర్ గానే స్టార్ట్ అవుతాయి. వాటర్ని కరెక్ట్గా తీసుకునే పద్ధతులు తీసుకుంటే 50% సమస్యల్ని, ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడే మనం సాల్వ్ చేసుకోవచ్చు, రాకుండా చేసుకోవచ్చు. ఇలా వాటర్ని తప్పుగా తీసుకోవడం వల్ల ఇవాళ అనవసరంగా 50% పైగా వ్యాధుల్ని మనమే ఇన్వైట్ చేస్తున్నాం. కేవలం మైల్డ్ మిస్టేక్, అది మిస్టేక్ అని కూడా మనకు తెలియదు.
కూల్ వాటర్ తీసుకోవడంలో అసలు వాటర్ తీసుకోవడంలో అసలు అప్పటికప్పుడు ప్రాబ్లం బయటపడకపోయినా ఇన్ ఫ్యూచర్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్. ఇక్కడ ఈ చల్లని వాటర్ విషయంలో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, లంగ్స్ లో ఇన్ఫెక్షన్ కు దారితీస్తాయి. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత జీర్ణ వ్యవస్థ స్లో అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ స్లో అవుతుంది. మనం తిన్నటువంటి ఆహారం డైజెస్ట్ అవ్వాలంటే జీర్ణాశయంలో సర్టెన్ డిగ్రీ టెంపరేచర్ మెయింటైన్స్ అవుతుంటుంది. అంటే బాగా అగ్ని బాగా వేడి హీట్ నార్మల్ టెంపరేచర్ అంటే ఎక్సెస్ గా హీట్ ఉంటుంది. దీన్నే ఆయుర్వేదంలో మన పూర్వీకులు చెప్పినటువంటి మాట ఏంటంటే జఠర అగ్ని, అగ్ని బాగా ప్రదీప్తమై ఉన్నప్పుడే మనం తిన్నటువంటి ఆహారం డైజెస్ట్ అవుతుంది, బాగా గ్రైండ్ అవుతుంది, పేస్ట్ లా మారుతుంది. అండ్ దాంతో పాటుగా యాసిడ్ HCl తగినంత ఉత్పత్తి అయినప్పుడు. ఇందులో ప్రధానమైనటువంటి అగ్ని గురించే ఎక్కువగా చెప్పారు మన ఆయుర్వేద శాస్త్రవేత్తలు, చరకుడు కానీ, వాగ్భటుడు కానీ, ధన్వంతరి కానీ ఇలాంటి వాళ్ళు. ఇక్కడ ఈ చల్లని వాటర్ తాగితే జీర్ణాశయంలో ఆ టెంపరేచర్ డౌన్ అవుతుంది, కూల్ అవుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ డౌన్ అవుతుందో జీర్ణాశయంలో, నిజానికి జీర్ణాశయంలో మన బాడీ టెంపరేచర్ 37-30 డిగ్రీ ఉంటుంది. ఇలా పట్టుకుంటే గోరువెచ్చగా ఉంటుంది. కానీ ఈ టెంపరేచర్ కంటే కూడా ఎక్సెస్గా ఉంటుంది జీర్ణాశయంలో. ఎప్పుడు మనం భోజనం చేసే సమయానికి ముందు అలా బాగా అగ్ని ప్రదీప్తమైనప్పుడే మనం భోజనం చేయాలి. అప్పుడు ఈ టెంపరేచర్ కంటే కూడా రెండింతలు వేడి జీర్ణాశయంలో ఉంటుంది. ఇలా మనం చల్లని నీళ్ళు తాగామనుకోండి, ఆ అగ్ని చల్లబడుతుంది. అగ్ని చల్లబడినప్పుడు మొత్తం మన దేహంలో జీవన క్రియలన్నీ కూడా స్లో అవుతాయి. డైజెస్టివ్ సిస్టమ్ స్లో అవుతుంది, తిన్నగా అరగదు సరిగా. మూడోది, చల్లని నీటి వల్ల మన ఇంటెస్టైన్ ఇలా సింక్ అవుతుంది, ముడుచుకుపోతుంది. దీంతో మన యొక్క ఇంటెస్టైన్ లో పెరిస్టాలిసిస్ మూమెంట్స్ అంటాం, దీన్నే బౌల్ మూమెంట్స్, ఇంటెస్టినల్ మూమెంట్స్ స్లో అవుతాయి. ఇవి స్లో అవుతే ఏమవుతుంది, కాన్స్టిపేషన్ కి, మలబద్ధకానికి దారితీస్తుంది. ఆ తర్వాత చల్లని నీటి వల్ల మన లోపల స్టిఫ్నెస్ పెరుగుతుంది, బిగుసుకుపోయే గుణం పెరుగుతుంది. మన బాడీలో మజిల్స్ కానీ జాయింట్స్ కానీ స్టిఫ్నెస్, బిగుసుకుపోయే గుణం పెరుగుతుంది. ఫ్లెక్సిబిలిటీ ఉండదు, ఇది పెయిన్స్ కు దారితీస్తుంది. అలాగే చల్లని నీటి వల్ల మన లోపల జీవన క్రియల వేగం తగ్గుతుంది, స్లో అవుతుంది. దాంతో ఏమవుతుంది, మనలో ఓవర్ వెయిట్ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చల్లని నీటి వల్లనే ఇవాళ ఎక్సెస్ వెయిట్ పెరగడానికి చల్లని నీరు ప్రధాన కారణం. చల్లని నీరు, చల్లని డ్రింక్స్ ఏవైనా సరే. మూడోది, చల్లని నీటి వల్ల మన లోపల అనేక రకాల హెడేక్స్ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి, చల్లని నీరు అనేక రకాల హెడేక్స్ వస్తాయి. అలాగే చల్లని నీటి ద్వారా మనలో వాత సంబంధ సమస్యలు పెరుగుతాయి. ఇన్ని సమస్యలకి కారణం చల్లని నీరు. అంటే నార్మల్ టెంపరేచర్ కంటే ఇంకా తక్కువగా చల్లబరిచినటువంటి వాటర్, ఫ్రిజ్ వాటర్, ఇవి తీసుకోకూడదు. ఇది అన్ని సమస్యలకు ఇది కారణం. ఇక్కడ దీని బదులు ఎలాంటి వాటర్ తీసుకోవాలి, గోరువెచ్చని నీరు తీసుకోవాలి. చల్లని మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు కుండలో వాటర్ కూడా చల్లగానే ఉంటాయి కదండి, అవి తీసుకున్న ప్రాబ్లమే అంటారా? అవునండి. ఇప్పుడు మనం దాని విషయంలో మీకు క్లారిటీ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు చెప్పుకుందాం. కుండలో వాటర్ కూడా నేరుగా తీసుకోకూడదు, సీజన్ ని బట్టి ఉంటుంది. కుండలో వాటర్ నేరుగా ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వేడి చేసి తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పేదానికి చల్లని వాటర్ కాకుండా గోరువెచ్చని నీరు తీసుకోవాలి. దీని బదులుగా గోరువెచ్చని నీరు అంటే మన బాడీ టెంపరేచర్ కి ఈక్వల్ గా ఉన్నటువంటి టెంపరేచర్ లో ఉన్న వాటర్ తీసుకోవాలి. మన బాడీ టెంపరేచర్ ఎలా ఉంటుంది, 37-38 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంటుంది. ఆ టెంపరేచర్ కి ఈక్వల్ ఉన్న వాటర్ తీసుకుంటే అనేక రకాల లాభాలు, ఇప్పటిదాకా చెప్పినటువంటి సమస్యలు అన్ని కూడా ఉన్నా కూడా తగ్గిపోతాయి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల ముందుగా మన థ్రోట్ ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోతుంది. మీరు మన కాఫ్ వచ్చినప్పుడు వేడి నీళ్ళు తాగితే తగ్గిపోతుంది. అలాగే గోరువెచ్చని నీరు తాగడం ద్వారా రెస్పిరేటరీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. శ్వాస సంబంధ వ్యాధులు ఉన్నా కూడా అవి తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ తగ్గి రెస్పిరేషన్ ఇంప్రూవ్ అవుతుంది, శ్వాస ఇంప్రూవ్ అవుతుంది. మూడోది, గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల అవుతుంది. చల్లని నీరు తాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ స్లో అవుతుంది, బ్లడ్ లోకి వాటర్ వెళ్ళడానికి సమయం ఎక్కువగా తీసుకుంటుంది. అప్పుడు బ్లడ్ థిక్ అవుతుంది, దాంతో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అనేక ఆర్గాన్స్ పైన దానికి ఎఫెక్ట్ పడుతుంది. మన బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ బాగా పనిచేయాలంటే దానికి అందేటటువంటి బ్లడ్ సర్క్యులేషన్ పైన ఆధారపడి ఉంటుంది. మరి బాగా దాహం వేసినప్పుడు ఎటువంటి వాటర్ తీసుకోవాలంటారు? అప్పుడు కూడా గోరువెచ్చని నీళ్ళే తీసుకోవాలా? చాలా మందికి డౌట్ వస్తుంది. చెప్పుకుంటా, ఆ డౌట్లన్నీ మనం ఇందులో క్లియర్ అవుతాయి. ఇక్కడ ఈ గోరువెచ్చని నీరు గురించి చెప్పుకున్న తర్వాత దానిలోకి వెళ్దాం.
దీని ప్లేస్లో గోరువెచ్చని నీరు తాగడం వల్ల, అదే మనం ఇంకొక ప్రమాదం ఏముంటుందంటే చల్లని నీటి వల్ల, చల్లని నీరు తాగడం వల్ల వెంటనే మన స్టమక్ కూల్ అవుతుంది, చల్లగా అయిపోతుంది. ఎప్పుడైతే స్టమక్ చల్లబడుతుందో టోటల్ బాడీ అంతా కూడా చల్లబడుతుంది, జీవనక్రియలన్నీ కూడా స్లో అవుతాయి, మందగిస్తాయి. ఎప్పుడైతే జీవనక్రియలు స్లో అవుతాయో లేదా ఆగిపోతాయో మనకి మరణం సంభవిస్తుంది. కానీ మన ఈ యొక్క హ్యూమన్ బాడీ ఏదైతుందో ఇది అద్భుతమైన యంత్రం. తనకు తానే మన బాడీలో కలిగేటటువంటి డిజార్డర్స్ని, అబ్నార్మాలిటీస్ని సరి చేసుకునే సామర్థ్యం ఈ బాడీకి ఉంటుంది. సాక్షాత్ సృష్టికర్త సృష్టించినటువంటి యంత్రం. లోనికి వచ్చినటువంటి కూల్ వాటర్ మనం వాటర్ తీసుకున్నా, ఫుడ్ తీసుకున్నా డైజెస్ట్ అయిన తర్వాత బ్లడ్లోకి వెళ్తాయి. బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ ద్వారానే టోటల్ బాడీలోని ఆర్గాన్స్కి, సెల్స్కి సర్క్యులేట్ అవుతాయి. ఇక్కడ వాటర్ కూడా అంతే. మనం తాగినటువంటి చల్లని నీరు యాజ్ ఇట్ ఈస్గా బ్లడ్లోకి వెళ్ళాయనుకోండి, ఏమవుతుంది? బ్లడ్ క్లాట్ అవుతుంది, రక్తం గడ్డగట్టుకుపోతుంది. రక్తం కట్టుకుంటే మొత్తం బాడీ అంతా కూడా స్టకప్ అయిపోతుంది, జీవనక్రియలు ఆగిపోతే మనకు మరణం సంభవిస్తుంది. కానీ ఈ చల్లని నీరు లోనికి వెళ్ళడంతోనే మన బాడీ అంతా ఒక్కసారిగా అలర్ట్ అవుతుంది. ఆ చల్లని నీరు మన శరీరానికి శత్రువు లాంటిది. దాన్ని తిరిగి మన బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా వేడి చేస్తుంది మన స్టమక్. అలా వేడి చేసి బాడీ టెంపరేచర్ ఈక్వల్గా ఉంటేనే మన బాడీ దేన్నైనా అబ్జార్ప్షన్ చేసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది, తీసుకుంటుంది. దేనిలోకి తీసుకుంటుంది? బ్లడ్లోకి తీసుకుంటుంది. బ్లడ్ ద్వారా అనేక ఆర్గాన్స్కి, సెల్స్కి వెళ్తాయి. అలా జరగాలంటే ఈ నీటిని, చల్లని నీటిని బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా తేవాలంటే వేడి చేయాలి. అలా వేడి చేయాలంటే నార్మల్ సర్క్యులేటరీ సిస్టంలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ సరిపోదు. నార్మల్ సర్క్యులేటరీ సిస్టంలో అన్ని ఆర్గాన్స్కి సమస్థితిలో బ్యాలెన్స్డ్గా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. అలా నార్మల్ సర్క్యులేటరీ సిస్టంలో ఉన్నటువంటి ఈ స్టమక్ దగ్గర ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా వేడి ఉత్పత్తి సరిపోదు. మన బాడీలో ఎక్కడైనా వేడి ఉత్పత్తి అవ్వాలంటే మన బ్లడ్ ద్వారా మనం తిన్నటువంటి ఆహారంలో డైజెస్ట్ అయిన తర్వాత ఎండ్ పదార్థాలు ఉంటాయి కదా, కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా, ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్గా, ఫ్యాట్స్ ఫ్యాటీ యాసిడ్గా కన్వర్ట్ అవుతాయి. అవి బ్లడ్లో ఉంటే అది ఇంధనం మన దేహంలో. ఆ ఇంధనము మనం గాలి, శ్వాస ద్వారా తీసుకున్న ఆక్సిజన్, ఈ రెండు కలిసి బ్లడ్లో సెల్లోకి వెళ్ళి ఆక్సిడేషన్ జరిగితే అక్కడ ఉష్ణ ఉత్పత్తి అవుతుంది. ఈ చల్లని నీటిని కూడా వేడి చేయాలంటే ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ జరగాలి. అంటే మన బాడీలో వెంటనే మన బాడీ మనకు తెలియకుండానే అలర్ట్ అవుతుంది. బాడీలో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఆర్గాన్స్ ఉన్న బ్లడ్ అంతా కూడా ఎమర్జెన్సీ పర్పస్లో స్టమక్ వైపు డైవర్ట్ చేస్తుంది. దీన్ని యుద్ధ ప్రాతిపదిక అంటాం. అది ముఖ్యం, ఇంపార్టెంట్. ఈ లోపలికి వచ్చినటువంటి చల్లని నీరు మన శరీరానికి శత్రువు లాంటిది. దాన్ని తుదముట్టించాలంటే దాన్ని వేడి చేయాలి. అలా ఎమర్జెన్సీ, అది చేయకపోతే శరీరానికి ప్రమాదం, మన బాడీకి ప్రమాదం. అందుకని ముందుగా మన బ్రెయిన్లో ఉన్నటువంటి బ్లడ్, కళ్ళల్లో ఉన్న బ్లడ్, మన ఆర్గాన్స్ చేతుల్లో, కాళ్ళలో ఉన్న బ్లడ్, లివర్లో, కిడ్నీస్లో ఉన్న బ్లడ్ అంతా కూడా కొంత శాతం 50% తగ్గించి మన బాడీ స్టమక్ వైపు డైవర్ట్ చేస్తుంది. అలా అధికంగా బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ కేంద్రీకృతమైనప్పుడు ఆ చల్లని నీటిని బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా చేసిన తర్వాత ఇది 15 to 20 minutes పడుతుంది. ఆ తర్వాత ఈ బాడీ టెంపరేచర్కి వాటర్ వచ్చిన తర్వాత అది మళ్ళీ డిస్పాచ్ అవుతుంది. ఇలా పదే పదే మనం చల్లని నీళ్ళు తాగడం వల్ల, పదే పదే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ కావడం వల్ల, ఇంబ్యాలెన్సెస్ ఏర్పడడం వల్ల అనేక సమస్యలకు దారితీస్తుంది. ఎగ్జాంపుల్, మీరు చల్లని నీరు తాగితే మనకి తలనొప్పి, కొంతమంది హెడేక్స్ వస్తాయి. మీరు అబ్జర్వ్, చాలా మందికి ఎక్స్పీరియన్స్. ఎందుకు వస్తుంది? చల్లని నీరు తాగిన వెంటనే ముందుగా మన బ్రెయిన్లో ఉన్న బ్లడ్ జీర్ణాశయం వైపు డైవర్ట్ అవుతుంది. బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. అదే కొంతమందికి కొంచెం నార్మల్ వాటర్, కొద్దిగా కూల్ వాటర్, కుండ వాటర్ తాగినా కూడా ఓకే, తాగిన ఫీలింగ్ రావడం వల్ల దాహం తీరింది అనే ఫీలింగ్ వస్తుంది. కానీ చాలా మందికి కొంచెం, మీరు చెప్తున్నారు కొంచెం వేడి నీళ్ళు అంటే వామ్ వాటర్ తాగండి మంచిది అని చెప్తున్నారు. సో వాళ్ళకి దాహం తీరిందన్న ఫీలింగ్ వామ్ వాటర్ తాగితే రాదు కదా, వస్తుంది. ఫీలింగ్ గురించి మనం ఎమోషన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు యాసిడిటీగా మన బాడీలో జరిగేటటువంటి జీవన క్రియల గురించి మాట్లాడుకుందాం. ఎమోషన్స్ ఏంటంటే మనం ఎలా దాన్ని మనం క్రియేట్ చేసుకుంటే అవి మారుతాయి. కానీ ఈ జీవన క్రియలు మారవు, మనం అనుకున్నట్టుగా మారవు. లోపల ఏం జరిగిందో అలా జరుగుతుంది. బాడీ చెప్తుంది కదా, నీకు వాటర్ సరిపోయిందా లేదా అనేది చెప్తుందని అన్నారు కదా. సో మనకి తాగిన ఫీలింగ్ రావాలి, లేకపోతే తాగామన్న ఫీలింగ్ రావాలి అని అన్నా కూడా మామూలు నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ తాగితే తీసుకుంటే సరిపోతుంది. అది మనం మైండ్ సెట్, అది అంతే అంతే, అది మనకు తెలుస్తుంది కొంచెం సేపట్లో. ఇక్కడ ఏం చెప్పుకున్నాం,
చల్లని నీరు తాగితే మన బాడీ పైన నిరంతరం గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి పనిచేస్తూ ఉంటుంది. అంటే పైన ఏది ఉంటుందో అది ముందుగా కిందికి వస్తుంది. ముందుగా బ్రెయిన్ లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అంతా స్టమక్ వైపు వస్తుంది. అలాగే కళ్ళలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ స్టమక్ వైపు వస్తుంది. ఆర్గాన్స్ లో దీని ద్వారా ఏమవుతుంది, బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు హెడేక్ వస్తుంది. అలాగే కళ్ళలో ఉన్నటువంటి బ్లడ్ కూడా ఇక్కడ రావడం వల్ల 50% తగ్గుతుంది. మొత్తంగా 50% తగ్గుతుంది. అలాగా నిరంతరం పదే ఇలా కంటిన్యూస్ గా జరిగితే ఏమవుతుంది, బ్రెయిన్ లో ఇష్యూస్ వస్తాయి. అలాగే కళ్ళల్లో కూడా ఇష్యూస్ వస్తాయి. ఇక అలా కనుచూపు దృష్టి తగ్గడానికి కూడా చల్ల నీరే కారణం. ఇవాళ చిన్నపిల్లల్లో అందరు కూడా ఇంత స్పెట్స్ పెట్టుకుంటున్నారు కళ్ళ చూస్తున్నారు కానీ భూతద్దంలాగా. నిజానికి చిన్నపిల్లల్లో దృష్టి లోపం అసలే రాకూడదు. ఎందుకంటే చిన్నపిల్లల్లో ప్రతి ఆర్గాన్ కూడా ఎనర్జెటిక్ గా ఉంటుంది. మనం చూడనటువంటి దృశ్యాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా చూడగలుగుతారు. చిన్నపిల్లలు వాటర్ తక్కువ తాగడం వల్లే దృష్టికి సంబంధించిన సమస్యలు వస్తాయి. లేదు నన్ను చెప్పనియండి. చిన్నపిల్లలు ఎక్కువగా కూల్ డ్రింక్స్, కూల్ కేక్స్, కూల్ ఐస్ క్రీమ్స్ మనమే తినిపిస్తాం వాళ్ళకి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, చల్లని నీరు అని చెప్పుకున్నాం. చల్లని డ్రింక్స్ ఓన్లీ నీరే కాదు, ఇవన్నీ ఏవైతే చల్లదనానికి సంబంధించి ఉంటాయో చల్లని పదార్థాలు ఏవి తీసుకున్నా ఏమవుతుంది, వాళ్ళ బ్రెయిన్ లో అండ్ చిన్నపిల్లలకి దృష్టి తగ్గుతుంది, హెడేక్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ రెండింటికి రిలేట్ అయిందంటే బ్రెయిన్ లో అండ్ తలలో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా ఇక్కడ పదే డైవర్ట్ అవడం వల్ల వీటికి కళ్ళకి బ్రెయిన్ కి డిఫిషియన్సీ వస్తుంది. దాంట్లో దృష్టి లోపాలు వస్తాయి. అలాంటి లోపాలు రాకుండా ఉండాలంటే వామ్ వాటర్ తీసుకోవాలి. శివుడు గారు చెప్తున్నారు కదా, అంటే కూల్ వాటర్ అనేవి తాగకూడదు, కంపల్సరిగా గోరువెచ్చటి నీళ్ళే తాగాలి. ఏ వయసు వారైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు గోరువెచ్చటి నీళ్ళే తాగాలి. మరి ఏ టైంలో తాగాలి, ఎందుకు గోరువెచ్చని నీళ్ళు తాగాలనే విషయం కూడా చెప్పుకుందాం. ఏ టైంలో అనేది టైమింగ్స్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుంటాం. ఇక్కడ చల్లని నీరు తాగడం వల్ల కలిగేటటువంటి నష్టాల గురించి చెప్పడంలో ఆర్గాన్స్ కూడా బలహీనపడతాయని చెప్పుకున్నాం. దాని ప్లేస్లో మనం గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టు చల్లని నీళ్ళ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా స్లో అవుతుంది, డిఫిషియన్సీ ఏర్పడుతుంది. అనేక ఆర్గాన్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది, బ్రెయిన్ నుంచి కళ్ళకి, కిడ్నీస్ కి, లివర్ కి. దీంతో ఏమవుతుంది, ఆ ఆర్గాన్స్ నెమ్మదిగా బలహీనపడతాయి. కొంతకాలానికి అవి డ్యామేజ్ అవుతాయి. అంటే పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది. ఏ ఆర్గాన్ అయినా ఏదో పనిచేసే సామర్థ్యం తగ్గిందనుకోండి, అదే మనకి వ్యాధి రూపంలో బయటపడుతుంది. ఇది ఒక రోజులో జరగదండి, మైల్డ్గా జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు అయిందంటే ఇట్లాంటివన్నీ కూడా మనం బయటపడుతుంటాయి. అందుకని దీని ప్లేస్లో మనం ఎలాంటి వాటర్ తీసుకోవాలి, గోరువెచ్చని నీరు తీసుకోవాలి. ఎప్పుడైనా గోరువెచ్చని నీరే తీసుకోవాలి. గోరువెచ్చని నీరు తీసుకోవడం ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ముందుగా మన యొక్క థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా తగ్గిపోతాయి గోరువెచ్చని నీరు తాగితే. చిన్న కాఫ్ ఉన్న కూడా తగ్గిపోతుంది. అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, శ్వాస వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుందండి. మీరు ఎప్పుడైనా గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు, జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళకి గ్యాస్ పడుతుంది, అప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగండి, ఒక 10 minutesలో ఫ్రీ అయిపోతుంది. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. గోరువెచ్చని నీటి ద్వారా ఇంకా మన యొక్క బౌల్ మూమెంట్స్ పెరుగుతాయి, ఇంటెస్టినల్ మూమెంట్స్. మన పేగుల్లో ఇక్కడ నుంచి నోటి నుంచి యానస్ వరకు నిరంతరం ఈ మూమెంట్స్, కదలికల ద్వారానే ఆహార పదార్థాలు ముందుకు జర్నీ చేస్తాయి. అవి స్లో అయిందనుకోండి, ఇంటెస్టినల్ మూమెంట్స్ ఎక్కడికక్కడ స్టక్అప్ అయిపోతాయి. ఇది అనేక సమస్యలకి, మలబద్ధకానికి దారితీస్తుంది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఆ మూమెంట్స్ పెరగడం వల్ల మలబద్ధక సమస్య ఉన్నటువంటి వాళ్ళకు కూడా తగ్గిపోతుందండి, మెడిసిన్ లేకుండా తగ్గిపోతుంది. అలాగే గోరువెచ్చని నీరు తాగడం వల్ల మన యొక్క జీర్ణ వ్యవస్థ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనం తిన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషక విలువలన్నీ కూడా మనకు 100% లభిస్తాయి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల మనలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే వెంటనే గోరువెచ్చని నీరు తాగితే వెయిట్ చేయకుండా వెంటనే బ్లడ్లోకి వెళ్తుంది వాటర్. ఎందుకంటే బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళు మీన్స్ బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా ఉండేటటువంటి వేడి నీళ్ళు. ఇవి వెంటనే బ్లడ్లోకి వెళ్ళడం వల్ల బ్లడ్ ఒక్కసారిగా పల్చగా అవుతుంది, థిన్ అవుతుంది. దాంతో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల అనేక ఆర్గాన్స్ అన్ని కూడా మళ్ళీ స్ట్రెంత్ అవుతాయి. అనేక రకాల హెడేక్స్, మీరు వేడి నీళ్ళు తాగండి, టీ కాఫీ తాగితే హెడేక్ తగ్గుతుంది అనుకుంటారు, టీ కాఫీల వల్ల తగ్గదు. ఆ టీ కాఫీలు గోరువెచ్చగా కంటే కూడా ఇంకా ఎక్కువ వేడిగా ఉంటాయి కాబట్టి హెడేక్ తగ్గుతుంది. అలాగే గోరువెచ్చని నీరు తాగడం వల్ల మన లోపల ఈ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, జీవనక్రియల వేగం పెరుగుతుంది. దాంతో ఏమవుతుంది, మన దేహంలో తిన్నటువంటి ఫ్యాట్స్, ఎక్సెస్గా ఉన్న కెలరీస్ అని కూడా బర్న్ అవుతాయి.
అంటే మన యొక్క మెటబాలిజం పెరిగితే ఎక్సెస్ ఉన్న వెయిట్ తగ్గుతుంది, మెటబాలిజం స్లో అవుతే మనలో ఎక్సెస్ గా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. దీనివల్ల బరువు తగ్గించడంలో ఫ్రీగా వచ్చే మెడిసిన్ గోరువెచ్చని నీళ్ళు. ఫ్రీగా వచ్చాయండి గోరువెచ్చని నీళ్ళు. మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నటువంటి సిస్టంలో వాటర్ తీసుకుంటే చాలా పెద్ద టిప్ అండి. వెయిట్ లాస్ కోసం అనేక రకాల ప్రయత్నం చేస్తారు. ముందు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి, 2 days లో వాళ్ళలో తేడా తెలుస్తుందండి. విత్ ఇన్ 2 days లో. ఓకే, కాలర్ తో మాట్లాడిన తర్వాత ఇంకెన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం గోరువెచ్చని నీటి వల్ల. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. నా పేరు బేబీ. మీ పేరు చెప్పండి. బేబీ అండి. బేబీ, మీరు కొంచెం గట్టిగా మాట్లాడతారా? బేబీ అండి. ఓకే అండి, ప్రాబ్లం ఏంటండి? ఇది గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. నడుద్దామంటేనేమో మోకాల నొప్పులు. నాకు వాకింగ్ చేస్తే పోతుంది గ్యాస్, కాకపోతే మళ్ళీ మోకాల నొప్పులు వస్తున్నాయి నడుస్తుంటే. మీ ఏజ్ ఎంత అండి? 48. 48. ఏం వర్క్ చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఓకే అండి. మీ వెయిట్ ఎంత ఉన్నారండి? 70 అండి. 70. ఎక్సెస్ వెయిట్ ఉన్నారు, దాంతో మీకు నీ పెయిన్స్ వస్తాయి. అలాగే మీరు నీ పెయిన్స్ ఉన్నాయని చెప్పేసి మీ మూమెంట్స్ సరిగా లేదనుకోండి ఇంట్లో, దాంతో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది, అంటే జీర్ణక్రియ స్లో అవుతుంది. అందుకని మీరు మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే యోగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు యోగాసనాలకి ఎక్కువగా వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు, కూర్చున్న దగ్గరనే మీకు మొత్తం బాడీ అంతా కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. అందుకని యోగా క్లాస్ కోసం మీరు ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, తర్వాత కాల్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్లో పెట్టిస్తాం, ఇంతకుముందు డిస్ప్లే చేస్తున్నారండి, ఒకసారి చూడండి. ఇది కాదు నా నెంబర్ అడిగాను, ఓకే, డిస్క్రిప్షన్లో ఈరోజు పెట్టిస్తాను. రెండోది, మీరు ముందు మోషన్ ఫ్రీ చేసుకుంటే మీకు జీర్ణ వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుంది, మీ మూమెంట్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పినట్టుగా గోరువెచ్చని నీళ్ళు తాగండి. మీ మోకాళ్ళ నొప్పులు కూడా మెడిసిన్ లాగా పనిచేస్తుందండి గోరువెచ్చని నీళ్ళు. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా ఇంప్రూవ్ అవుతుంది గోరువెచ్చని నీళ్ళు వల్ల. మూడోది, మీరు ఆకలి వేసినప్పుడే తినండి, అప్పుడు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఆకలి లేకుండా తిన్నారనుకోండి అజీర్ణం అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ స్లో అవుతుంది, అరగదు. ఇలాంటివి పాటించండి. ఇంతకు ముందు కూడా మనం అనేక ఎపిసోడ్స్లో దీని గురించి చెప్పుకున్నాం. ఒకసారి వెనక్కి జరిగే ఆ ఎపిసోడ్స్ మీరు చూడండి బేబీ గారు. అండ్ బేబీ గారు, ఒకసారి మీరు టీవీ చూస్తున్నట్లయితే కనుక డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం, యోగా మాస్టర్ గారి నెంబరు. అది కనుక మీరు ఒకసారి ఫీడ్ చేసుకొని ఒకసారి కాల్ చేస్తే కనుక మీకు క్లియర్ చెప్పగలం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. రైట్, ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళ యొక్క బెనిఫిట్స్. ఇక్కడ మెటబాలిజం పెరుగుతుంది. మెటబాలిజం పెరగడం అనేది ఇంపార్టెంట్. మెటబాలిజం స్లో అయితే మనకు అనేక రకాల సమస్యలు వస్తాయి. మనకు డాక్టర్స్ కూడా హెచ్చరిస్తూ ఉంటారు. గోరువెచ్చని నీళ్ళు మన మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. దాంతో ఎక్సెస్ ఉన్న ఫ్యాట్స్, కొలెస్ట్రాల్, బ్లడ్ లో ఉన్నటువంటి ట్రైగ్లిజరైడ్ ఇవన్నిటిని కూడా కరిగిస్తుంది. ముందుగా ఫ్యాట్స్, స్టోర్ అయినటువంటి ఫ్యాట్స్ కరిగిస్తుంది. తర్వాత గోరువెచ్చని నీటి ద్వారా, ఇప్పటిదాకా బేబీ గారు అడిగారు కదా మోకాళ్ళ నొప్పులు, పెయిన్స్, మన బాడీలో ఉన్నటువంటి మజిల్ పెయిన్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ వాతానికి సంబంధించిన నొప్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గోరువెచ్చని నీళ్ళు తాగితే విత్ ఇన్ 10-15 minutes లో రిలీఫ్ వస్తుందండి. మెడిసిన్ లాగా పనిచేస్తుంది వేడి నీళ్ళు. ఏది వాత సంబంధం నొప్పులలో, పెయిన్స్ లో, అలాగే హెడేక్ లో కూడా. అలాగే గోరువెచ్చని నీటి ద్వారా మన లోపల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, స్టిఫ్నెస్ తగ్గిపోయి మన యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. చల్లనీరు తాగితే స్టిఫ్నెస్ పెరుగుతుంది, అది నొప్పులను పెంచుతుంది. గోరువెచ్చని ఏం చేస్తుంది, స్టిఫ్నెస్ రాకుండా ఉన్న స్టిఫ్నెస్ తీసేస్తుంది, ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది, పెయిన్స్ తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటి ద్వారా మన స్కిన్ యొక్క గ్లో పెరుగుతుందండి. చల్లనీరు తాగితే మన స్కిన్ డ్రై అవుతుంది, గోరువెచ్చని నీరు తాగితే మన స్కిన్ గ్లో పెరుగుతుంది. ఇలా అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి గోరువెచ్చని నీరు తాగడం వల్ల. అయితే ఈ గోరువెచ్చని నీరు ఎప్పుడు తాగాలి అనే విషయం కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. గోరువెచ్చని నీరు చెప్తున్నాను, వేడి నీళ్ళు. మనం గోరువెచ్చని నీటి అంటే మన బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా ఉండేటటువంటిది గోరువెచ్చని నీరు. ఒక్కోసారి మన ఈ మధ్య కరోనా మూమెంట్లో వేడి నీళ్లు తాగండి అని చెప్పారు కొంతమంది. అప్పుడు ఏం చేశారు, చాలా మంది బాగా వేడి చేసుకొని తాగారు. దాంతో మళ్ళీ అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. ఎక్కువ వేడి నీళ్లు కూడా తాగకూడదు. ఎక్కువ వేడిగా తాగినట్టు మీకు ఎలా తెలుస్తుంది, వేడి నీళ్లు తాగినప్పుడు వెంటనే మీకు చెమట స్వెట్టింగ్ వచ్చింది అనుకోండి, మీరు ఎక్సెస్గా వేడి నీళ్లు తాగినట్టు. ఎక్కువ వేడి నీళ్లు తాగకూడదు. బాడీ టెంపరేచర్ ఈక్వల్ గా గోరువెచ్చని నీళ్ళు తాగితే మనకు చెమట రాదు, ఏం రాదు. మనం ఎక్కువ వాటర్ తీసుకుంటాం. ఇక్కడ చల్లనీరు తీసుకుంటే మనం ఎక్కువ వాటర్ తీసుకోలేం.
గోరువెచ్చని నీరు తీసుకుంటే మనం ఎక్కువ వాటర్ తీసుకోగలుగుతాం. ఓకే. అయితే మీరు ఒక ఫీలింగ్ చెప్పారు, నీరు తాగినామనేటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక 2 రోజులు 3 రోజులు మీరు ఇలా గోరువెచ్చని నీళ్ళు తాగండి, 4వ రోజు మీరు గోరువెచ్చని నీళ్ళు తాగితేనే బాడీ సాటిస్ఫై అవుతుంది. మనం 3 రోజులు మనం ఏది ఎలాంటిది మనం అందిస్తామో మన బాడీ దానికి ఎడిక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చల్లనీరు తాగితే మీరు సాటిస్ఫై అవుతారు. నేను చల్లనీరు నా లోపల కూడా నా గొంతే దిగదు చల్లనీళ్ళు. నాకు గోరువెచ్చని నీళ్ళు తాగితే నా బాడీ సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే చల్లనీరు తీసుకోవడం వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయో, బాడీలో ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి నేను ఇది అలవాటు చేసుకున్నాను. అలవాటు చేసుకున్నాక ఇప్పుడు చల్లనీళ్ళు తాగంటే నాకు మనసే ఒప్పదు. నేను ఇక్కడికి వచ్చినా వెంటనే గోరువెచ్చని నీళ్ళని చెప్పి తీసుకుంటాను. అంటే అలా చల్లనీరు తాగినా గోరువెచ్చని నీళ్ళు సాటిస్ఫాక్షన్ అనేది మనం 2 రోజులు అలవాటు చేస్తే మన బాడీ సెట్ అవుతుంది. అలాగే గోరువెచ్చని నీళ్ళు 24 hours తాగొచ్చండి. మనం ఎప్పుడు నీరు తాగినా గోరువెచ్చని నీళ్ళే తాగాలి. ఎప్పటి వరకు? సంవత్సరంలో 10 months, ఒక ఏప్రిల్ మే జూన్ 15-20 వరకు. అంటే ఆ సీజన్లో సమ్మర్ సీజన్ ఉంటుంది. బాడీ టెంపరేచర్ కంటే ఎక్సెస్గా టెంపరేచర్ వాతావరణంలో ఉంటుంది. మన బాడీ టెంపరేచర్ 37-38 ఉంటే బయట 47-48 ఉంటుంది. అప్పుడు గోరువెచ్చని నీళ్ళు తీసుకోకూడదు. ఆ 2 నెలలు మాత్రమే, అది కూడా ఉదయం 8 దాటిన తర్వాత నుంచి సాయంత్రం 6 గంటల లోప డే టైంలో మాత్రమే చల్లనీరు, అది కూడా కుండలో వాటర్ తాగొచ్చు. కుండలో వాటర్ చల్లనీరు తాగొచ్చు. ఆ సమ్మర్లో కూడా మళ్ళీ 6 గంటల తర్వాత నుంచి ఉదయం 7-8 గంటల వరకు కూడా గోరువెచ్చని నీళ్ళే తాగాలి. తర్వాత సంవత్సరంలో మిగతా సమయం అంతా కూడా 24 hours మీరు ఎప్పుడు వాటర్ తాగినా గోరువెచ్చని నీళ్ళే తాగాలి. దీంతో 50% డిసీజ్ వ్యాధులన్నిటిని మనం వితౌట్ మెడిసిన్తో తగ్గించుకోవచ్చు అండ్ ఫ్యూచర్లో రాకుండా చేసుకోవచ్చు. ఓకే. చాలామంది ఎక్కువ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ పెరిగిపోయి కూడా మీరు చెప్తున్నారు గోరువెచ్చని నీళ్ళు. ఆ గోరువెచ్చని నీళ్ళలో కూడా చాలామంది పసుపు వేసుకొని తాగుతారు, జీలకర్ర కలుపుకొని తాగుతారు, లేకపోతే వాము పొడి మిక్స్ చేసుకుని తాగుతారు. అంటే తాగిన ప్రతిసారి ఏదో ఒక ఐటెంని మిక్స్ చేసుకుని తాగుతూ ఉంటారు. అలా తాగొచ్చా? అలా తాగకూడదు. వాటర్ తాగిన ప్రతిసారి మన శరీరానికి ఏది అవసరమో అదే కలుపుకొని తీసుకోవాలి. మీరు పసుపు వేసుకొని తాగుతున్నారు, మీరు వేడి నీళ్ళు తాగినప్పుడల్లా పసుపు వేసుకొని తాగారనుకోండి, లోపల వేడి పెరిగిపోతుంది, అనేక రకాల ఇన్ఫెక్షన్స్కి దారితీస్తుంది. జీరా వాటర్ ఉంది. జీరా వాటర్ ఎప్పుడు ఉదయం ఎంటీ స్టమక్తో తాగవచ్చు. కానీ ఉదయం తెల్లవారు ఫస్ట్ వాటర్ మన బాడీలోకి ప్లెయిన్ వాటరే వెళ్ళాలి, ఏది కలపకూడదు. ఫస్ట్ ఇక్కడ మీరు వాటర్లో జీరా కలుపుకోవడము, పసుపు కలుపుకోవడము, ఇంకొంతమంది ఇంకేదో వాము కలుపుకోవడము, ఇంకెవరో గ్లూకోజ్ రకరకాలు కలుపుకుంటారు. కానీ ఎప్పుడైతే వాటర్లో ఏది కలిపినా దాని యొక్క సహజ స్వభావం కోల్పోతుంది. అది ఆ కలిపినటువంటి పదార్థం యొక్క స్వభావాన్ని సంతరించుకుంటుంది. అప్పుడు వాటర్ కాదు అది. ఇప్పుడు మనకి టైం అది వాటర్ కాదు అది. ఇప్పుడు మనకి టైం తక్కువ ఉంది కాబట్టి ఇంతటితో ముగిద్దాము. చాలా మంది ఎర్లీ మార్నింగ్ టైంలో వెయిట్ లాస్ అవ్వడానికి ముఖ్యంగా చేసే పని, చాలా మంది వామ్ వాటర్ తాగటం కానివ్వండి, లేకపోతే మింట్ వేసుకొని, లేకపోతే జీలకర్ర కలుపుకొని తాగటం కానివ్వండి, ఎక్కువ బాయిల్ చేసేసి ఆ వాటర్ని కాచి చల్లార్చుకొని, లేకపోతే లెమన్ మిక్స్ చేసుకొని ఇలాంటివి తాగుతూ ఉంటారు కదా. సో వాటి వల్ల ఎటువంటి అనర్థాలు కలుగుతాయి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్. ఇక్కడ ఒక పాయింట్ అన్నారు మీరు, అది ఈ రోజే చెప్దాం. బాగా బాయిల్ చేసి తర్వాత చల్లగా చేసుకొని తాగుతారు. అలా చేసుకోకూడదండి. గోరువెచ్చని నీరు అని చెప్పుకున్నాం కదా మనం, అలా తాగొచ్చు. కానీ అది కూడా మనం తాగే సమయంలో గోరువెచ్చగా ఉండాలి. మీరు బాగా బాయిల్ చేసి మళ్ళీ చల్లగా చేసి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ తాగాలనుకుంటే మళ్ళీ గోరువెచ్చగా చేసుకునే తాగాలి. గోరువెచ్చని యొక్క దాంట్లో ఉన్నటువంటి ఏమేమి లాభాలను ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అది రావాలంటే మనం వాటర్ తాగే సమయంలో అది గోరువెచ్చగా ఉండాలి. ఓకే. సో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ తాగే వాటర్ ఏది కూడా మిక్స్ చేసుకోకుండా ప్లెయిన్ గా తాగాలి. ఒకవేళ కనుక మిక్స్ చేసుకుంటే కనుక ఎటువంటి అనర్థాలు వస్తాయనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేసుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఎటువంటి వాటర్ తీసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఎటువంటి అంటే కూల్ వాటర్ తీసుకోవడం వల్ల ఎటువంటి అనర్థాలు వస్తాయి, లైట్ గా వామ్ వాటర్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇంకా మనకి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమేమి ఉంటాయని కూడా ఒకసారి చెప్పుకుందాం. ఓకే. ఈ రోజు మనం చెప్పుకున్నది ఎలాంటి వాటర్ తీసుకోవాలి, వాట్ టైప్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ఎలా తీసుకోవాలి, ప్రొసీజర్ ఎప్పుడు తీసుకోవాలి, ప్రొసీజర్ ఎలా తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. దీనికంటే మూడోది థర్డ్ ఎపిసోడ్ లో మనం టైమింగ్స్ ఎప్పుడు తీసుకోవాలి అండ్ ఎప్పుడు తీసుకోకూడదు, ఇది కూడా ఉందండి. అదే తీసుకోవాలి తీసుకోకూడదు ఎప్పుడు. ఫోర్త్ దాంట్లో మనం క్వాంటిటీ
మన ప్రేక్షకులు వెయిట్ చేస్తూ 3 అంశాన్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.